జెన్సాల్ కంపెనీపై సెబీ ఇచ్చిన ఆర్డర్ నిజంగా షాకింగ్. పుణెలోని ఈవీ ప్లాంట్లో కేవలం 2 నుంచి 3 వరకు కార్మికులు మాత్రమే ఉన్నారు. అంటే ఏ తయారీ కార్యకలాపాలు లేవు. జనవరిలో 30,000 ఈవీ ప్రియార్డర్స్ వచ్చాయని చెప్పిన కంపెనీ, అవి కేవలం మోవ్స్ మాత్రమే అని తెలిసింది. రిఫెక్స్ గ్రీన్తో 2,997ల డీల్ కూడా రద్దు అయింది. అదే సమయంలో అమెరికాలో కొత్తగా స్థాపించిన రూపాయలు 350 కోట్లు కింద అమ్మాలని అనుకుంటున్నా, దానికి విలువ ఆధారాలు లేవు. రూపాయలు 977 కోట్లు లోన్ తీసుకుని కేవలం 4,704 ఈవీస్ మాత్రమే కొనుగోలు చేసినట్లు కంపెనీ అంగీకరించింది. మిగిలిన నిధులు వ్యక్తిగత ఖర్చులు, ఫ్యామిలీ ట్రాన్స్ఫర్లు, లగ్జరీ ఫ్లాట్లకు వాడినట్లు సెబీ వెల్లడించింది. ఫలితంగా అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ జగ్గీకి మార్కెట్లో ప్రవేశం నిషేధం, డైరెక్టర్ పదవుల నుంచి తొలగింపు. జెన్సాల్ స్టాక్ స్ప్లిట్ కూడా సెబీ స్టేలో పెట్టింది. ఈ పరిస్థితి కంపెనీకి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి.